హాయ్ అండి అందరికీ. ఉమెన్స్ డే ఊరికే అనేదే గాని నిజంగా ఆ రోజంతా హాస్పిటల్ తిరిగిందే సరిపోయింది పిల్లల కోసం నేను. ఈ పిల్లలకి ర్యాషెస్ మాదిరి వచ్చేసాయన్నమాట. అసలు చూడ్డానికి నిజంగా అమ్మవారు చికెన్ పాక్స్ వచ్చినలాగా ఉంది. ఈ సీజన్ అయితే అది కాదు కదా! ఇంక ఇది ఏం కారణం, మెయిన్ కారణం అసలు డాక్టర్ సలహాలు ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ముందు కాలం మాదిరైతే లేదు కదా! దేనికైనా సరే ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ ఉంటేనే రియాక్షన్ తొందరగా వస్తుందనేసి అర్థమైంది. ఇంకా హాస్పిటల్‌కైతే ఫస్ట్‌లో ఇక్కడికి రాలేదన్నమాట నేను. కేట్లపాలెం దగ్గర ఇలాంటి వాటికి బాగా చూస్తారనేసైతే హిమాసి స్కూల్లోనే కేట్లపాలెం హాస్పిటల్ అనేసైతే ఉందనమాట. అక్కడికైతే వెళ్తే 1 వీక్ వాడినా ఏమాత్రం తగ్గలేదనమాట. సరే అనేసి ఇంకా మామూలుగా చూపిచ్చేది చిన్నప్పటి నుంచే పిల్లలకి. ఇక్కడ సాహిద్ డాక్టర్ ఉంటారనమాట పల్మనేరులోని. మారెమ్మ గుడి వెనకాలనే ఉంటారు ఆ సారు. అక్కడికైతే పిల్లలకి ఇమ్మీడియేట్‌లీ తగ్గిపోతుంది. చిన్న పిల్లలకి చూసే వాళ్ళకి చూపిస్తేనే బెటర్ అనేసైతే నాకర్థమైంది. ఎవరో చెప్పారని వెళ్తే అసలు ఏమాత్రం తగ్గలేదనమాట. ఇలాంటి వాటిల్లో అసలు వెనకడుగు వేయకూడదు. ఇమ్మీడియేట్‌లీ చూపిచ్చాలి పిల్లలకి. మనకేమొచ్చినా గానీ నిదానంగా చూపించుకుంటాం గానీ, పిల్లలకేదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఇమ్మీడియేట్‌లీ చూపిచ్చేయాలనమాట. ఇప్పుడుండే కాలానుగుణంగా నిజంగా కేర్‌ఫుల్‌గా ఉంటేనే ఆరోగ్యం పిల్లలకి బాగుంటుంది. మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా సరే, అది చాలా వరకు ఇబ్బంది పెడతాయన్నమాట పిల్లల్ని. ఇంక సరే అది ఎక్కువవుతుందనేసి హాస్పిటల్ దగ్గరికెళ్తే సార్ చెప్పారు, "ఇది ఇన్ఫెక్షన్ లాగా ఉంది. మట్టిలో గాని ఆడితే లేదా నూనె ఏమన్నా ఆయిల్ ఏమన్నా చేంజ్ చేశారంటే, లేదు అసలు గోల్డ్ విన్నర్ వాడుతున్నాము. శనగ నూనె వాడకూడదని చెప్పారు." సరే పిల్లల్ని అక్కడి నుంచి ఇంకొంచెం డైవర్ట్ చేశాననమాట. పిల్లలకేదైనా చూపిస్తే కొంచెం డైవర్ట్ అయిపోతారు ఆలోచనల నుండి అనేసైతే. నేనైతే ఇంకా ఫోటోల రూమ్‌లో అసలు చిన్న చాట నీట్‌గా వచ్చేసేదానికి అయితే వెతికాననమాట. ఇంకా బట్టల క్లిప్పులైతే అక్కడే షాపింగ్ ఉంది కదా! వాళ్ళకైతే ఉండిగలు ఎక్కువ డబ్బులు ఎక్కడ చూసినా ఎత్తుకొనేసేవాళ్ళనమాట. మామూలుగా ఎత్తుకొని అంగడికెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజైతే ఉండికి కావాలనేసి అయితే అడిగారనమాట. ఇంకా షాపింగ్ మొత్తం తిరిగి ఉండిగలైతే 3 తీసుకున్నాము. ఇంకా అలాగే దేవుని రూమ్‌లో నీట్‌గా క్లీన్ చేసేదానికైతే చాట కొంచెం నాప్కిన్ మాదిరి వస్తుందనమాట. దాన్నైతే తీసుకున్నాను. ఇంకా వెంటనే ఇంకా ఆయన డ్యూటీకి ఆయన ఎళ్ళిపోయారనమాట. ఇంకా మళ్ళీ వెంటనే ఇంటికి మేమొచ్చేసాము. హాస్పిటల్‌లో వచ్చిన తర్వాత ఈ ఉండిగలైతే చాలా వరకు వీళ్ళు సేవ్ చేసుకోగలుగుతారనమాట. నిజానికి చిన్నప్పుడు మా నాన్న ఇచ్చింటే ఇలాంటివన్నీ ఉండిగలు నింపేసేదాన్నో అని నాకిప్పుడైతే ఐడియా వస్తుంది. మా నాన్న అయితే ఉండిగి లేదు. ఎప్పుడు నా కడుపే ఉండిగిలాగా ఇచ్చేవాడనమాట. మా నాన్న ఎప్పుడూ ఇలా చేయలేదు. ఎప్పుడు డబ్బులిచ్చినా నేను అంగడికి పరిగెత్తేదాన్ని. అలా అయితే పెరిగాననమాట. పిల్లలకైతే ఇప్పుడు చాలా ఖర్చొస్తది నిజంగా. అప్పుడైతే ఓన్లీ మనం అడిగినప్పుడే ఇచ్చేవాళ్ళు. స్కూలుకి ఫీజులు గానీ లేవు. అంతా గవర్నమెంట్ స్కూల్ గాబట్టి అంతా సరిపోయింది. అసలు ఇంత డబ్బులు 20 పైసలు, పావలా, 50 పైసలు, రూ. 1, రూ. 2 ఇలాగే చిన్నప్పుడే నా చిన్నప్పుడైతే ఉన్నిందనమాట. ఇంక పెద్దయ్యాక 10లు, 5లు అయితే తీసుకున్నాను. వీళ్ళకి 10లు, 5లు కాదు గదా! 20లు, 50లు ఖర్చు పెట్టాల్సొస్తుందనమాట. ఇంకా టానికులయితే తాగారు కదా! ఇంకా ఆ మందు వాడమనేసైతే చెప్పారనమాట డాక్టర్ గారు. దాన్నైతే ఇలా ఆయిల్ అప్లై చేసి అసలు చికెన్ పాక్స్ లాగానే ఉంది గదా! చూడ్డానికి. ఆ విధంగా ఉంది గాబట్టి ఇంక వాడైతే ఆడుతున్నారనమాట. ఇలా ఆయిల్ పూసిన తర్వాత ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత స్నానం చేయాలనమాట. ఇంక వస్తేనే ఏమాత్రం నైట్ పూయమంటే గాని పూయలేదనమాట. నేను వస్తానే పూసేసాను. ఎందుకంటే అలా ఉన్నది పిల్లలకి కాబట్టి. ఏమాత్రం బద్ధకంగా ఆలోచన చేసినా అమ్మ పిల్లలకి ఇంకా ఎక్కువయ్యేదే గాని తగ్గదన్నమాట. తగ్గదు. ఇంకా బయట నేనసలు గ్యాస్ వాడను. నేను కట్టెల పొయ్యే వాడతాననమాట. ఈ స్నానం చేయడానికి పిల్లలకి మాత్రము హెయిర్ ఫాల్ అయిపోతుంది. అసలు హీటర్ ఉంటే గూడా హీటర్ వాడననమాట. నాకెప్పుడో పెళ్ళైన కొత్తలోనే తెచ్చిచ్చేసారనమాట అమ్మ వాళ్ళైతే హీటరు. నేను దాన్ని ఎప్పుడు ఒక రోజు, 2 రోజులు వాడి దాని తర్వాత వాడనే లేదనమాట. నాకు పిల్లలు పుట్టకముందు వాడలేదు. పిల్లలు పుట్టాక గూడా వాడలేదు. నిజంగా న్యాచురల్‌గానే నేను ఆయిల్ గానీ, వాళ్ళ దగ్గర తీసుకునే కేర్‌కి చాలా ఆయిల్ గానీ మార్చను నేను. ఎక్కువ సార్లు నూనె వాడిందే 2 సార్లు గానీ వాడాననమాట. ఈసారి బోండాకి వాడానంటే మార్నింగ్‌కి ఆ నూనె ఆయిల్ గానీ ఫినిష్ చేసేస్తాననమాట. అలా అంత కేర్ తీసుకునేటప్పుడు నాకిలా వస్తే అసలు ఎందుకొచ్చింది? ఏమిటికొచ్చిందనేసి చాలా టెన్షన్ అయిపోయిందనమాట. నైట్ నిద్రపోయేదాన్ని కాదు. పిల్లల్ని చూసుకుంటా వాళ్ళకి ఇంకా ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఎందుకు అనేసి నవ్వులంటే పిల్లలకి ఎలా ఉంటుందనేసైతే చాలా బాధపడ్డాననమాట. ఇంకా ఆ రోజైతే వాళ్ళ డ్యాడీని హాస్పిటల్ దగ్గరికి కంపల్సరీ మీరు రావాల్సిందనేసైతే ఆయన్ని పిలిచాను. ఆయన 2 అవర్లు డాక్టర్ కోసం వెయిట్ చేశారనమాట. 2 అవర్లు డాక్టర్ కోసం వెయిట్ చేస్తే దాని తర్వాత మాకు దొరికిందనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అది ఆదివారం కదా! హ్మ్. 2 గంటల వరకే ఉండేదన్నమాట. 2, 3 వరకే ఉంటారన్నమాట. ఆ డాక్టర్ గారు మళ్ళీ ఉండరు. సరే అనేసి ఎట్లాగొట్లా తిప్పలు పడి చూపించుకొని వచ్చేసాము. ఇంకా పిల్లలకి వెంటనే
ఇంకా స్నానాలు ఆయిల్ పూసిందయింది. ఇంకా వాళ్ళకి స్నానాలు గాని చేపిచ్చిందయింది. స్నానాలు చేపిచ్చేసాను. ఫ్రెష్‌గా వాళ్ళు రెడీ అయిపోయారు. తల స్నానం గాని చేపిచ్చేసాననమాట. అంటే డైలీ వాళ్ళు మార్నింగ్ స్నానం చేస్తారు. మార్నింగ్ చేయకపోయినా ఈవినింగ్ అన్నా చేపిస్తాననమాట. అంత హెల్తీగా వాడేటప్పుడు ఇలాంటి ర్యాషెస్ రావడానికి కారణాలేవి అని ఎతికితే నిజంగా ఇంటి ముందర కుక్క పిల్లలైతే ఉన్నాయన్నమాట. బావున్నాయి. చూడ్డానికైతే కుక్క పిల్లలైతే బావున్నాయి. వాటిలో కొన్ని పేన్‌లనేవి ఉంటాయన్నమాట. వాటితో వెళ్లి ఆడుకొని వీళ్ళకి ఆ విధంగా కొరికిందని తర్వాత అర్థమైందన్నమాట నాకి. సరే నెక్స్ట్ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పానన్నమాట. అవి వీటి వల్ల గూడా వస్తాయిలేమ్మా. ఈ ఆయిలు అంతా గూడా డాల్డా, పామాయిలు, శనగ నూనె, శనగగింజలు, ఈ పచ్చిమిరపకాయలు, వంకాయలు ఇలాంటి వాటికి కొన్ని రోజులు దూరంగా పెట్టుకోండి. ఇవంతా వాడకండి అని అయితే చెప్పారు డాక్టరు. సరే వాటినంతా తక్కువ వాడేదాన్ననమాట. అంతకుముందు గాని తక్కువ వాడేదాన్ననమాట. ఎందుకంటే హీట్ ఎక్కువన్నమాట. వీళ్ళ డ్యాడీకి బండి తోలుతారు గదా! ట్రాక్టర్ తోలే వాళ్ళకి బాడీ హీట్‌గా ఉంటుందనమాట. కాబట్టి కోల్డ్ వస్తువులే నేను చాలా సంవత్సరాలుగా నుంచే నిజంగా వంకాయలు వాడను. వంకాయలు, ఉర్లగడ్డలు ఇలాంటివంతా వాడననమాట. ఇంత హెల్తీగా చూసుకునేటప్పటికైతే ఇది వచ్చి ప్రాబ్లము ఈ ఆయిల్ వల్ల కాదు, ఏమిటి వల్ల కాదు. కేవలం చిన్న కుక్కల వల్లనే, కుక్క పిల్లల వల్లనేననమాట. నేను చాలా సార్లు బయటుండేటప్పుడు వెళ్ళరు పిల్లలు. నేను ఇంట్లో ఉండేటప్పుడు అసలు నన్ను యామారిచ్చేసి వెళ్ళిపోతారనమాట. కనీసం నేను ఇంట్లో వంట రూమ్‌లో ఉండేటప్పుడు ఒక 10 నిమిషాల్లో దాన్ని ఎత్తి అసలు పట్టుకొని ఆడుకుంటాడనమాట నా కొడుకైతే. దానివల్ల ఇంక ముగ్గురు వెళ్లి ఆడుకునేవాళ్ళు. కానీ పెద్ద బాబయితే చాలా తక్కువ ఆడుకునేది. వాళ్ళతో ఆడేది కాదనమాట కుక్కలతో. కానీ వీళ్ళిద్దరు ఎక్కువ ఆడేవాళ్ళు. అసలు ఈ కుక్క పిల్లల వల్లే ప్రాబ్లమ్ అనేసి దాని తర్వాత వాళ్ళ డ్యాడీనయితే చెప్పాననమాట. కొంచెం దూరంగా పెట్టి భోజనం అయితే ఏస్తామనేసి అయితే ఇంకా ఇక్కడ పాతింటి దగ్గరే వదిలేసి వాటికైతే భోజనం అయితే పెడదామనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఆయిలు, సబ్బు అవంతా గూడా కరెక్ట్‌గా ఉండేటివి. ఇంకా సండే కదా! ఇంక వాళ్ళు చికెన్ అడుగుతారనమాట. ఈరోజు సండే. చికెను, మటన్ ఏం అవసరం లేదనేసి ఈరోజు సండే కాబట్టి కోడిగుడ్లయితే వాడదామనేసి అయితే చెప్పాను. అసలు ఈ 2 వారాలు అవసరం లేదు. 1, 2 వీక్స్ అంతా గూడా ఏం అవసరం లేదు. చికెన్, మటన్ ఏం అవసరం లేదనేసైతే నేను ఎగ్స్ రూ. 5.5 అనమాట. ఒక ట్రే తీసుకుంటే రూ. 5.5 పడుతుంది. మనము అంగిట్లో తీసుకుంటే గుడ్డు రూ. 8 గాని, రూ. 7 పడుతుంది. బయట అయితే రూ. 5.5కే వస్తుందనమాట ఒక గుడ్డు. అవి హెల్తీగానే ఉంటాయి. ఫ్రెష్ గుడ్లు. అప్పుడుదా తెచ్చిన గుడ్లనమాట. నేను అలాగే తీసుకొనొచ్చేసాను ఒక ట్రే. ఆల్రెడీ వాళ్ళకి ఉడికేసి ఇచ్చేసాననమాట. అలాగే తినేశారు. ఓన్లీ ఈ సాంబార్‌కి మాత్రం కొన్ని గుడ్లు పెట్టుకున్నాను. అండ్ వీటిలో సగం చించి వేస్తే అసలు బాగానే ఉండవనమాట. ఈ ఎగ్ సాంబారంతా. చాలామంది కట్ చేసి వేస్తారనమాట. కట్ చేస్తే అసలు ఆ స్మెల్ నాకు నచ్చదు. ఇలా గుడ్డుగానే ఉంటేనే తినేటప్పుడు ఈ సాంబార్ కావాలంటే డిప్ చేసుకొని తినొచ్చు గానీ, హాఫ్ గుడ్డు కట్ చేసేస్తే అసలు స్మెల్లు నాకస్సలు బాగుండదనమాట ఇది. దాని తర్వాత ఇలా పొయ్యిలో చేసుకుంటే చాలా టకామని అయిపోయినట్లుంటుంది నాకేదైనా పని. ఇప్పుడు అన్నము సంగటి అయిపోయింది. అసలు సాంబార్ అయిపోయింది. వాటిని క్లీన్ చేయడం గాని అయిపోయిందనమాట. అంత ఈజీగా అవుతాయి పనులు. ఇంకా సండే అంతా ఇదేననమాట. అసలు రెస్ట్ అనేది 2 సేపులు కూడా లేదు. పిల్లలతోనే సరిపోయింది. ఉమెన్స్ డే అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఉమెన్స్ డే అంటే ఇదేననమాట. వాళ్ళు ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని పండగలు చేసుకొని ఏం లాభం అనేసైతే అనిపిచ్చింది. దాని తర్వాత నైట్ ఇంక అలా తినేసిన తర్వాత మార్నింగ్ ఇంక దోసకైతే ఊరేశాను. దోసకి ఊరేసిన తర్వాత వాటికి కాంబినేషను టమాటా చట్నీ కావాలనేవాళ్ళు, బొంబాయి చట్నీ కావాలనేవాళ్ళు రకరకాలుగా అడుగుతారనమాట. కానీ నేను చేసేది ఒక సాంబారు లేదా చట్నీ అంత మాత్రమే. అది మార్నింగ్‌కి మాత్రమే ఈ టిఫను. మధ్యాహ్నం లంచ్‌కి వేరే చేయాలనమాట. స్కూల్లో ఇప్పుడంతా టిఫిన్‌లంతా అలో లేదు. ఎండాకాలం గదా! వాళ్ళకి ఎక్కువ దాహమేస్తుందనేసి ఇలాంటి దోసంతా అవసరం లేదని చెప్పేశారు. ఇలా అయితే మధ్యాహ్నానికి రైస్ చేసుకున్నాననమాట. క్యారీలు మాకు స్కూల్ దగ్గరే గాబట్టి లంచ్ బ్యాగులు గానీ, మళ్ళీ మధ్యాహ్నం ఎత్తుకొని ఎళ్ళిపోతాననమాట. ఆదివారమంతా అలా పిల్లలతో సరిపోయింది. హాస్పిటలు, ఇంకా వాళ్ళకి స్నానాలు, మందులు అంతా. ఇంకా మార్నింగ్ మండే అనమాట. మండే స్కూలు. ఇంకా పొద్దున్న దోస, చట్నీ మధ్యాహ్నానికి లంచు, ఇంకా మిగలా బట్టలుంటాయి. ఇంకా బేషన్లు ఇవే సరిపోతాయన్నమాట. ఎక్కడ రెస్టు. నిజానికి ఏం చేస్తున్నారని అడుగుతారు చాలామంది మగవాళ్ళు. ఇంట్లో ఏం చేస్తున్నారు? అన్నము, సాంబార్లే కదా! మీరేమైనా కూలికి పోతుంటారా? అని అడుగుతూ ఉంటారు. చాలా బాధేస్తుంది. నచ్చితే లైక్ చేయండి.